విషయాల గురించి మాట్లాడండి. రైట్ రామచంద్ర గారు, మళ్ళీ కాల్ సమయం ఇస్తానండి. ఇప్పుడు చాలా సమయం ఉంది. శ్రీహరి యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయక్. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి. అన్నా నమస్తే. శ్రీహరి యాదవ్ గారు, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక రకాలైనటువంటి పార్టీలు, అన్ని పార్టీలు, అనేక సంఘాలు, అనేక నాయకులు, ఇటుపక్క యూనివర్సిటీల విద్యార్థులు ఇంతమంది పోరాడి చివరికి ఏదో ఆ క్రెడిట్ మాత్రం మీ పార్టీ కొట్టేసింది. చావు నోట్లో తలబెట్టేసి వచ్చారనే దాకా తీసుకొచ్చి ఎలాగో సరే అంతా మొత్తం క్రెడిట్ మొత్తం మీ వల్ల అయిందన్నట్టు పార్టీ కొట్టేసింది. ఆ సెంటిమెంట్తో మొదటిసారి అధికారంలోకి వచ్చారు. రెండోసారి కూడా అదే సెంటిమెంటు, అదే తెలంగాణ సెంటిమెంట్ చెప్పి ఒక చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించి మళ్ళీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. మళ్ళీ మూడోసారి సెంటిమెంట్ రేపారు, కానీ పండలేదు సీను. మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ రూపంలో మీకు మంచి సెంటిమెంట్ దొరికినట్టుంది. మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ లేవనెత్తుతూ ఉన్నారు. ఈ సెంటిమెంట్ చుట్టే నమ్ముకొని తిరుగుతూ ఉంటారా మీ పార్టీ? ఎలా ఏంది? ఫస్ట్ అన్న, నాతో పాటు పాల్గొంటున్నటువంటి బండారు రామ్మోహన్ రావు గారికి, అన్న గౌడ్ సాబ్కి, రామచంద్ర గౌడ్ అన్నకి, రామరెడ్డి గారికి, ప్రత్యేకంగా మీకు రహీం బాయ్కి అన్న గుడ్ ఈవినింగ్. మన టీవీ డిబేటు చర్చ 1 అవర్, ఇందులో ఆల్రెడీ 30 నిమిషాలు అయిపోయింది. ఇప్పటికే మా కాడికి వచ్చేటప్పటికే మీరు ప్రశ్ననే అది ఒక రకమైన యాంటీ సోషల్ ప్రశ్న ఇస్తున్నారు. మీరు నాకు సెంటిమెంట్ కాదు. బండారు రామ్మోహన్ రావు గారు ముందుగానే చెప్పారు, సెంటిమెంట్ అనే పదం వేరు, అస్తిత్వం సమస్య. అట్లే మీరేదో బయటకెళ్ళి వచ్చిన వాళ్ళ లెక్క మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పార్టీగా ఏర్పడి అనేక రాజీనామాలు, రాజకీయ త్యాగాలతో పాటు అన్ని రకాల త్యాగాలు, పోరాటాలు, 14 ఏళ్ల పోరాటం తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ప్రకటన చేయించుకొని ఆ వచ్చిన ప్రకటన మళ్ళీ తిరిగి వెనక్కిపోతే ఆత్మ బలిదానాలకు సైతం సిద్ధపడ్డటువంటి యువతతోటి మొత్తం తెలంగాణ సమాజాన్ని, సబ్బండ వర్గాల్ని, సకల జనుల్ని, ఉద్యోగుల్ని పోరాటంకు తీసుకొచ్చి జేఏసీని ముందు పెట్టడం కాకుండా జేఏసీ నుంచి ఒక కంపెల్షన్, తెలంగాణ యావత్ సమాజాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక కంపెల్షన్ ని భారత పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా కంపెల్షన్ క్రియేట్ చేసిన రాష్ట్రాన్ని ఎవరో ఇంతకుముందు ఆంధ్ర సినీ నటులు మాట్లాడినట్టు, ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివినట్టు, రహీం బాయ్ లాంటి ఒక మంచి సామాజిక అవగాహన జర్నలిస్ట్ నుంచి ఆ ప్రశ్నని, మిత్రమా లేదు మీ ప్రశ్నలోనే మిత్రమా రహీం బాయ్ నన్ను మాట్లాడివ్వాలి. లేదు మీరేదో మీరు మాట్లాడింది ఎట్లుంది తెలుసా? లేదండి, మీరు మాట్లాడే పద్ధతే తప్ప అంటున్నా. మీరు అదే మేమేదో అనుకోకుండా వచ్చినాం, మీది వచ్చినాం, ఒకటోసారి వచ్చినాం, రెండోసారి వచ్చినాం, మీరు చెప్పే తీరే ఈ ఆంధ్ర సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి డైలాగ్ పెట్టోళ్ళకు ఉంది. మేము కాదు, 14 ఏళ్ళు అంతకంటే ముందు ఉన్నటువంటి 10 ఏళ్ల పోరాటంలో పనిచేసిన వాళ్ళని, మొత్తం ఈ తెలంగాణ గడ్డ మీద వివిధ రాజకీయాలలో ఉన్నటువంటి రాజకీయ నైపుణ్యం ఉన్న వాళ్ళని, నవతరాన్ని, విద్యార్థిని, యువతని, ఉద్యోగుల్ని, కార్మికుల్ని, కర్షకుల్ని, సబ్బండ సకల జనుల్ని మొత్తం ప్రజాపోరాటం తీసుకొచ్చి వాళ్ళ విశ్వాసాన్ని చూరగొని మేము వచ్చినాం. ఏదో అయాచితంగా వచ్చినట్టుగా ఆ బీజేపీ వాళ్ళు కదా ఆ బెంగాల్ పోయి ఆ మమతా బెనర్జీ చెమ్మడున్న ఆయనే తీసుకొచ్చి వాళ్ళ పార్టీ అభ్యర్థిగా పెట్టుకొని, అంతకుముందు నరేంద్ర మోడీ ఆయన గురించి ఏం మాట్లాడో, తర్వాత ఏం మాట్లాడో, అట్లా అస్సాంలో కానీ వాళ్ళు చెప్తున్నటువంటి అన్ని చోట్ల నిన్నాకంలో వచ్చిన మహారాష్ట్రలో కానీ, అంతకుముందు వాళ్ళ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో కానీ, వీళ్ళు ఎవరన్నా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా శిక్షణ పొంది షెడ్డీ గ్యాంగ్ లో లాఠీ పట్టుకొని షెడ్ వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రులు? మేము గట్రా రాలేదు. ఇంకోటి అస్తిత్వం వేరు, సెంటిమెంట్ వేరు. రహీం బాయ్, మేము తెలంగాణ అస్తిత్వానికి ఇప్పటికి కూడా బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకోవడం, భారత రాష్ట్రాన్ని పెట్టుకోవడంలో కొంత తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అస్తిత్వంలో మేము కొంత వెనుకబడ్డ మాట నిజం. పార్టీలో కూడా అదొక రకమైనటువంటి చర్చ అంతర్లీనంగా, అంతర్గతంగా, విస్తృతంగా తెలంగాణ సమాజంలో చర్చ జరుగుతున్న మాట నిజం. రెండవది, ఎవరో వచ్చి రెచ్చగొడితే అసలు గాల్లో కత్తులు తిప్పాడు పవన్ కళ్యాణ్ వచ్చి. పవన్ కళ్యాణ్ ఈ ఎపిసోడ్ కు బీఆర్ఎస్ కు ఎక్కడన్నా మీరు చూడండి, ఎక్కడ బీఆర్ఎస్ కు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కు ఎక్కడైనా సంబంధం ఉందా? ఇది కేవలము కాంగ్రెస్ ఆడినటువంటి ఒక చిన్న గేమ్ ప్లాన్ లో ఎప్పటికప్పుడు అటెన్షన్ ను డైవర్షన్ చేయడము కాంగ్రెస్ ఈ 30 నెలల కాలంలో. మరోసారి ఇంతకుముందు అన్ని కలగాపులకం చేసి మాట్లాడు కాబట్టి నేను ఒక్కొక్క విషయం మాట్లాడతా. నాకు చర్చ 40 నిమిషాలు అయిపోయిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు, 36 నిమిషాల తర్వాత. కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం ఇవ్వండి. తర్వాత మీ అభిప్రాయాలు నేను కూలంకషంగా వింటా. ఒక్కొక్క విషయం చెప్తాను మీకు. ఒకటి అస్తిత్వ సమస్య అన్నారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవ సమస్య కూడా. తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని దెబ్బతిన్నప్పుడు నాయకత్వం మీద ఎన్ని భిన్నాభిప్రాయాలు, కేసీఆర్ గారు మొదటిసారి రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ నాయకత్వం మీద ఎన్ని భిన్నాభిప్రాయాల మొత్తం తెలంగాణ ఒక్కటై రాజశేఖర్ ఒక పిలిపించాడు. కరీంనగర్ గెలుపుతోటే, కరీంనగర్ లో రాజీనామా చేసి నువ్వు గెలిస్తే నేను అప్పుడు చెప్తానని చెప్పి ఒక ఛాలెంజ్ విసిరితే రాజీనామా చేస్తే ఆనాడు కూడా కొంత కేసీఆర్ నాయకత్వం మీద తెలంగాణ ప్రజలలో భిన్నాభిప్రాయాలలో కూడా 2 లక్షల పైచాలు కరీంనగర్ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించారు తెలంగాణ ప్రజలు.
అట్లా తెలంగాణ అస్తిత్వానికి ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు యావత్ తెలంగాణ ఒక్కటే అండగా నిలబడుతుంది. అదే విషయాన్ని ఇలా పవన్ కళ్యాణ్ ఆంధ్రకు ఒప్పుకున్నాడు. నేను అనుకోలేదు, 12 ఏళ్ళ తర్వాత ఇట్లా ఉంటుందని అనుకోలేదు అన్నాడు. ఈ భూమికి ఉన్నటువంటి ధిక్కార మా సార్ బండారు రామ్మోహన్ రావు గారు ఫస్ట్ చెప్పారు. మోహన్ రావు గారు ఏం చెప్పారు? ఈ భూమికే ధిక్కార స్వరం ఉంది. తన అస్తిత్వానికి తన ఆత్మగౌరవానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి ఎవరినైనా ఎదిరిస్తుంది, ఎవరినైనా ఎంత దూరమైనా పోతుంది, ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది, ఎంత దూరమైనా పోతుందంటే ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పిన కేటీఆర్ గారి ప్రకటన ఏదైతుందో, కేటీఆర్ గారి ప్రకటన యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. చాలా కాలం నుంచి మళ్ళీ నేను 10 ఏళ్ళు ఉంటా అనే చర్చకి మీడియా చిట్చాట్లో భాగంగా నువ్వు 10 ఏళ్ళు ఉన్నాడు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే మేము 90 సీట్లు వస్తాయనే చర్చని ఏదో కూలగొడతాము కాలగొడతాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని కూలగొడతా అనలే కేటీఆర్ అన్నది ఏంది, నేను ఇంకా 10 ఏళ్ళు నేనే ఉంటాను ఏడబడ్డాడ సందర్భంగా అసందర్భంగా అవకాశం ఉన్నా లేకున్నా ఒకవైపు కల్లాల కాడ రైతులు రాలిపోతా ఉన్నారు. కనీసం పండించిన పంటను కొనే దిక్కులేదు. ఇప్పటిదాకా రామరెడ్డి అన్న ఏదో సోనియా గాంధీ విదేశము పాకిస్తాన్ అని మాట్లాడుతున్నాడు. ఈ భూమిపుత్రుడిగా ఈ తెలంగాణ గడ్డ మీద కేంద్ర ప్రభుత్వము విభజన హామీలలో ఇచ్చినటువంటి 12 ఏళ్ళు మీరే కదా రాష్ట్ర ఏర్పడపడి నుంచి ఉన్నది. ఒక్క హామీనన్నా నెరవేర్చకపోగా తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి ఓ మీ ఎంపీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే పార్లమెంటరీ విధానాల మీద, పార్లమెంట్ చేసినటువంటి చట్టం మీద, ఇప్పుడు నడుస్తున్నది పార్లమెంట్ చేసిన చట్టాల మీద కదా. చట్టం ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన చట్టం ద్వారా పార్లమెంట్ లోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఏర్పడ్డ రాష్ట్రం మీద మోడీ గారు అక్కడే మాట్లాడుతున్నారు. రామన్న నేను మాట్లాడిన సేపు నేను విన్నా కదనే, కొంచెం లేట్ వచ్చింది అవకాశం, కొంచెం నన్ను మాట్లాడి. ఆయన వచ్చి తల్లి చచ్చిపోయి బిడ్డ బతికింది అంటాడు. ఇంకొక ఆయన వచ్చి నిన్నగాకమున్న ఇంకో ఎంపీ నోటికి వచ్చినట్టుగా పార్లమెంట్ లో మాట్లాడతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజం ఒక రకంగా ఉడుకుతుంది. నేటి యువతరము తెలంగాణకు సంబంధించినటువంటి నిజంగానే 10 ఏళ్ళు మేము అధికారం ఉంటే అధికారం కోల్పోవడానికి ఒక కారణం ఏంటంటే 10 ఏళ్ళు అధికారం ఉన్న ఒక కారణం అయితే అదనంగా ఇప్పటికే ఉన్నటువంటి అభివృద్ధి ఫలాల కంటే సంక్షేమ పథకాల కంటే ఒకే పార్టీ అధికారంలో ఉండడం వల్ల కొంత నాయకత్వం మీద వచ్చినటువంటి విముఖత కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, దానివల్ల ఒక్కసారి వీళ్ళకి ఇచ్చి చూద్దామని చెప్పి ఒక అవకాశం ఇస్తే 100 రోజుల్లోనే అమలు చేస్తామన్నారు. ఇప్పటికి 100 రోజులు కాదు 30 నెలలు అయింది నాకు తెలిసి. తెలంగాణలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ నెలకు 30 రోజులు, 30 నెలలు అంటే 900 రోజులు అయింది. ఇప్పటికి 100 రోజులు ఇస్తానన్న ఏ ఒక్క హామీ కూడా ఏదో సన్న బియ్యం గురించి రామచంద్ర సన్నగా మాట్లాడుతుండు. సన్న బియ్యం కాదు, ఇచ్చిన హామీలు ఏమేంటి అన్న, ప్రతి మహిళకి ఇస్తానన్న 2500 ఎడిపోయినాయి. ప్రతి అన్ని విషయాలు ఒక్క 6 మాట్లాడు. ఒక్క సన్న బియ్యం హామీను, ఒక్క 200 యూనిట్ల హామీ గురించి మాత్రం కాదన్నా. కొన్న రైతు భరోసా ఇస్తానన్నారన్నా, 2 సార్లు ఇస్తారా? ఏడాదికి 3 సార్లు ఇస్తామన్నాడు. 3 సార్లు కాదు, ఇప్పటికి 2 ఎకరాలు ఒక్కసారి సిద్దిపేటకు వస్తే, ఒకసారి సిద్దిపేటకు వస్తే నువ్వు రా రైతు భరోసా గురించి తేల్చకుండా నువ్వు ఎట్లా అడుగు పెట్టవో చూస్తామంటే 1 ఎకరం. జీవన్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాత మా కేసీఆర్ గారు ఆహ్వానిస్తే ఇంకొక ఎకరం, 2 ఎకరాలకు ఇచ్చారన్నా. 30 నెలల్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు 4 సార్లు రైతు భరోసా, కానీ 2 సార్లు ఇచ్చారు. ఆ 2 సార్లు కూడా ఎప్పుడు సంపూర్ణంగా ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు. ఒకసారి 5 ఎకరాలకు, ఒకసారి 3 ఎకరాలకు. దేవుళ్ళ మీద ఒకటి పెట్టి కూడా రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీ ఇప్పటివరకు చేయలేదు. ప్రధానమైనటువంటి హామీలు ఏమిటి అని ఇప్పుడు కొత్తగా దొడ్డిదారిన పరోక్షంగా కరెంటుకు 24 గంటల ఉచిత కరెంటు వ్యవసాయానికి ఏదైతే ఉందో ఉచిత కరెంటు కూడా పంగనామాలు పెట్టడం కోసం ఒక కొత్త ఎత్తుగడలతోటి ఈ ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల షరతులకు తలొక్కి వచ్చేటటువంటి ఇంకొక ప్రయత్నం చేయబోతున్నారు. ఖచ్చితంగా మీరు చూడండి అన్న, ఇప్పటికే జరిగినటువంటి ఈ 30 నెలల పాలనలో ప్రజలకు వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, దీన్ని కప్పిపుచ్చుకోవడానికి అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసము రేవంత్ పవన్ కళ్యాణ్ ఆడిన నాటకం రక్తి కట్టలే. అట్టర్ ఫెయిల్ అవడమే కాకుండా తెలంగాణ సమాజం నిటారుగా నిలబడి ఎక్కడికక్కడ తమ అస్తిత్వ మూలాలను వెతుకొని ఎవరో నటుడొచ్చో, ఓ ఢిల్లీ ఓడో, కర్ణాటక ఓడో, ఇంకోడో, గుజరాత్ ఓడో మా తెలంగాణ కించపరుస్తుంటే చూస్తూ ఊరుకోమని చెప్పి తెలంగాణ సమాజం మరోసారి నిలబడుతున్న సందర్భంలో నేను 2 సార్లు అవుతా, మళ్ళీ 3 సార్లు అవుతా, 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 90 సీట్లు గెలుస్తాం మేము. అట్లాంటి వాతావరణం వెదర్ క్రియేట్ అయి ఉన్నది అనేటటువంటి మాట్లాడిన తీరు మీరు మొదట్లో చెప్పారు. మేము 3 నెలలకి కూలిపోతే 3 రోజులకని. సహజంగానే ఒక రాజకీయ పార్టీలో నాయకులు ఉన్నప్పుడు వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రధాన నాయకుడిగా అయినటువంటి మా అధ్యక్షుడు అయినటువంటి లేదా ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి 2 సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 2 సార్లు ముఖ్యమంత్రి నిర్వహించినటువంటి కేసీఆర్ గారు ఎప్పుడన్నా మాట అన్నారా? చాలా వివరంగా చాలా మంచిగా పరిపక్వత చెందినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా
వాళ్ళకు 6 నెలల పాటు అవకాశం ఇద్దాం, ఏం చేస్తారో చూద్దాం. 5 ఏళ్ల కోసం అవకాశం ఇచ్చారు. 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మొత్తం పనితీరును ప్రజల్లో ఎండగడ ఉన్నారు. ఇక తాపక ముందు చెప్పడానికి పసలేని వాళ్ళు, విధానాల మీద చర్చ చేయడానికి కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, ఫామ్ హౌస్ అనేటువంటి ఊరికే అది అరిపోయిన రికార్డు పట్టుకొని తిరుగుతున్నారు. అది కాదండి, నాయకుడు ఎక్కడుంటే అదే ఇల్లు. తను ఒక వ్యవసాయ క్షేత్రంలో ఇల్లు కట్టుకున్నాడు, తను రెసిడెన్స్ గా మార్చుకున్నాడు. అక్కడికే కదా అందరూ వేయింది కూడా. అప్పుడు కూడా అదే ఉందంటే అది ఫామ్ హౌస్ ఒక బూత్ బంగ్లా లెక్క దాన్ని ఒక క్రియేట్ చేస్తుండ్రు. ఎస్, ఒక రైతు కూడా వచ్చిన నాయకుడుగా తన రైతు పంట పొలాల దగ్గర ఇల్లు కట్టుకున్నాడు, రవాణా సౌకర్యం ఉంది. అది ఫామ్ హౌస్ అంటే చీకటాడిలో ఉందా, ఎక్కడైనా మొత్తం దూర ప్రాంతంలో ఉందా? తన నివాస ప్రాంతమే, తను ఉన్నటువంటి తోటలోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నాడు. ఒకటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తనకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న దాని నాయకుడిగా, ఎన్నుకోబడ్డ నాయకుడిగా తన క్యాడర్ తోటి చేయాల్సినటువంటి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పనులన్నీ ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు, 3 LP ఉప లీడర్ ఉన్నారు. వాళ్ళ ద్వారా మేము సందర్భాన్ని బట్టి రాజకీయ పార్టీ అండి ఇది నిత్య ధూపదీప నైవేద్యాలు చేసేటటువంటి పౌరోహిత్య పాత్ర కాదు. ఇది రాజకీయ నాయకుల పాత్ర ఏంటండి? ఓ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది? సందర్భాన్ని బట్టి ప్రజల నాడిని తెలుసుకొని అధికార మేము 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. తెల్లారే వస్తే ఇవాళ మీరు మాట్లాడుతున్నది ఏమంటారు? తెల్లారే వస్తే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు, ఒక్క 10 రోజులు కూడా అధికారం దూరంగా ఉండలేకపోతున్నాడు మాట్లాడుతున్నారు. ఇవాళ మాట్లాడిన వాళ్ళందరూ ప్రజల పక్షాన, ప్రజలకు ఏది అవసరమో అది మాట్లాడుతున్నాడు. ప్రజలకు పొలాలు ఎండిపోయినాయి, రైతు యాత్ర చేసి వచ్చిండు. పొలాలు ఎండిపోయిన పొలాల కాడికి వస్తే ప్రభుత్వం అంతా స్టేక్ అయి కింద మీద అయింది. మొన్న జీవన్ రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చిన సందర్భంగా వస్తే వెంటనే 24 గంటల్లో మళ్ళీ రైతు బంద్ చేశారు. అంటే కేసీఆర్ బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎట్లా స్తంభిస్తుందో చూస్తుగా అట్లా సమయం పెరిగి తను తెలంగాణ ఉద్యమంలో కూడా 14 ఏళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కూడా రోజు రోడ్డు మీద లేడు కేసీఆర్ గారు. సందర్భాన్ని బట్టి, ప్రజల నాడిని బట్టి, సమాజంలో వస్తున్నటువంటి మద్దతును బట్టి ఏ సందర్భంలో కీలెరిగి వాద పెట్టడంలో ఈ భారతదేశంలో అత్యంత పరిపక్వమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఆ చర్చను పక్కన పెట్టి మీరంతా పాకిస్తాన్ చర్చను, సోనియా గాంధీ చర్చను ఇట్లా